భౌతిక శాస్త్రాల విద్యా ప్రణాళిక. భౌతిక శాస్త్రాల విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేసే అన్ని రకాల అభ్యాస సన్నివేశాలను, విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేసే అన్ని అన్ని రకాల అభ్యసన సన్నివేశాలను కల్పించేందుకు ఉపయోగించేదే కరికులం. దీన్ని ఏమంటారు? పాఠ్య ప్రణాళిక. అదే నిజానికి పాఠ్య ప్రణాళిక అనేది ఏంటంటే పాఠ్యాంశాలకు సంబంధించింది. పాఠ్యాంశాలకే కాకుండా పాఠ్యేతర అంశాలకు కూడా కలుపుకొని నిర్మించుకోవాల్సింది విద్యా ప్రణాళిక. నిర్మించుకోవాల్సిందంటే విద్యా ప్రణాళిక. దీన్నే కరికులం అని పేర్కొంటారు అన్నమాట. అంటే పాఠ్య ప్రణాళికలు ఏమంటారు? సిలబస్ అంటారు. మామూలుగా ఏమంటారు పాఠ్య ప్రణాళికని? సిలబస్. అదే విద్యా ప్రణాళిక అయితే కరికులం అంటారు. అయితే ఈ కరికులం అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే కరిరే, CURRERE, కరిరే, CURRERE, కరిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కరిరే అంటే నడవడం, అని అర్థం. అయితే పాఠ్య ప్రణాళిక విషయం, వనరులు, సామాగ్రి, బోధనా పద్ధతులు కలిగిన ఒక సంపూర్ణ ఛాయా సామర్థ్యం. దీని ద్వారా విద్య యొక్క లక్ష్యాలు సాధించబడతాయి. ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసం ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసం ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాలు కార్యక్రమమే పాఠ్య ప్రణాళిక అని చెప్పడం జరిగింది. ఎవరో? ఎరస్టో అండ్ పీటర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులలో నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని చెప్పడం జరిగింది. ఎవరంటే స్పియర్స్.
స్పియర్స్. తర్వాత పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను మలచడానికి కళాకారుడు ఉపయోగించే సాధనం ఏంటి? ఈ కరికులం అన్నమాట. అంటే మెటీరియల్ ఎవరక్కడ? విద్యార్థులు. కళాకారుడు ఎవరు? ఉపాధ్యాయుడు. ఇది చెప్పింది ఎవరంటే కన్నింగ్హామ్. ఎవరు? కన్నింగ్హామ్. అంటే గతకాలంలో విద్య అంటే ఏంటంటే విషయ సేకరణ అని అర్థం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది అనమాట. అంటే విద్యార్థి సర్వతోముఖ వికాసం. కాబట్టి విద్యార్థి యొక్క సర్వతోముఖ వికాసం విద్యగా మారిపోయింది. అందువల్ల ఏంటంటే తరగతి గదిలోనే కాకుండా ప్రయోగశాలలో, ఆట స్థలంలో, వర్క్షాపుల్లో, కృత్యాల అనుభవాల సమస్తాన్ని పాఠ్యప్రణాళికగా చెప్పుకోవాలి. విద్యా సంస్థల జీవన విధానం పాఠ్యప్రణాళికలు ఇమిడి ఉంటుందన్నమాట. ఏంటంటే సిలబస్. పాఠ్యప్రణాళిక ఏంటంటే పాఠ్య ప్రణాళికని, విద్యా ప్రణాళికని ఒకే వాక్యంలో వాడుతున్నారు. కాబట్టి మనం ఏదైనా ఒకదానికి తీసుకోవాలి. సిలబస్ పాఠ్య కార్యక్రమాలకు సంబంధించింది. కాబట్టి పాఠ్య ప్రణాళిక సిలబస్లోని పాఠ్య కార్యక్రమాలతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలు కూడా సంబంధించింది అనమాట. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్ అంటే కరికులం. ఇది ఏం చెప్తుందంటే సిలబస్ ప్లస్ పాఠ్యేతర అంశాలు. సిలబస్ అనేది ఏంటంటే పాఠ్య ప్రణాళిక యొక్క ఉపసమితి అన్నమాట. ఇది ఇప్పుడు జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో తీసుకుంటే డబ్ల్యూజే జాకబ్సన్ ఈయన ఏమంటాడంటే పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు అభ్యాసకుని స్వభావం, విషయ స్వభావం, తర్వాత సమాజ స్వభావం అనే 3 అంశాలను పరిగణించాలి అని చెప్తాడు. 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత ఎడ్వర్డ్ విక్టర్ ఈయనేమంటాడంటే సహసంబంధం, పరిధి, వరుస, స్వభావం, భావనలు, ప్రక్రియలు, సమతూకం, అయుక్త భేదాలు, కృత్య వైవిధ్యం, బోధన సామగ్రి, సమయం, అవిరళ మూల్యాంకనం. అంటే విద్యావేత్తల అభిప్రాయం క్రోడీకరిస్తే పాఠ్య ప్రణాళిక రచనను పరిగణలోకి తీసుకోవాల్సిన వివిధ అంశాలను ఏంటంటే విద్యావేత్తల ప్రకారం కోర్సు లక్ష్యాలకు అనుగుణంగా కోర్సు స్వభావం ఉండాలి. కోర్సు లక్ష్యాలకు అనుగుణంగా కోర్సు స్వభావం. తర్వాత సమాజ అవసరాలను తీర్చడం,
తర్వాత అభ్యాసకుడి అవసరాలలో స్వభావానికి అనుగుణంగా ఉండవు. అభ్యాసకుడి అవసరాలు స్వభావానికి అనుగుణంగా ఉండాలి. కోర్సు కాల పరిమితికి లోబడి ఉండాలి. కోర్సు కాల పరిమితికి లోబడి ఉండాలి. అందుబాటులో ఉన్న వనరులతో పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న వనరులతో పూర్తి చేయాలి. అలాగే అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగపరచుకునేలా ఉండాలి. అందుబాటులో వనరులను సద్వినియోగం చేసుకునేలా ఉండాలి. సమస్య పరిష్కార ప్రక్రియకు తగిన ప్రాధాన్యం ఉండాలి. సమస్య పరిష్కార ప్రక్రియకు తగిన ప్రాధాన్యం ఉండాలి. ఇతర సబ్జెక్టులో సహసంబంధం కలిగి ఉండాలి. సహసంబంధం కలిగి ఉండాలి. సబ్జెక్టులోని భావనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భావనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మళ్ళీ వాటి మధ్య సమన్వయం చేయగలగాలి. సమన్వయం చేయగలగాలి. విద్యార్థులు వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకోవాలి. వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువ కృత్యాలు చేయగలిగేలా ఉండాలి. ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. తర్వాత మూల్యాంకనానికి అనుగుణంగా ఉండాలి. మూల్యాంకనానికి అనువుగా ఉండాలి. అయితే వీటి సూత్రాలు ఏంటి? విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. విద్యా ప్రణాళిక నిర్మాణంలో కింది సూత్రాలు పాటించాలి. ఏంటంటే శిశు కేంద్రిత సూత్రం. శిశు కేంద్రిత సూత్రం విద్యార్థి అవసరాలను ప్రతిబింబించాలి. ప్రాకృతిక విద్యావాదంలో అంటే నేచురలిజంలో ఈ అంశం ఏంటంటే అత్యంత ప్రధానమైనది. తర్వాత సమాజ కేంద్రీకృత సూత్రం. సమాజ కేంద్రీకృత సూత్రం ఇదేంటంటే సామాజిక అవసరాలను తీర్చగలిగేలా విద్య ఉండాలి. సామాజిక అవసరాలను తీర్చగలిగేలా విద్య ఉండాలి. సామ్యవాద దేశాల్లో ఈ సూత్రానికి అధిక ప్రాధాన్యత, అంటే సోషలిస్ట్ అనమాట. తర్వాత సమైక్యత సూత్రం. సమైక్యత సూత్రం విద్యార్థి వ్యక్తిగత జీవితాన్ని కాకుండా సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్య ప్రణాళికను రచించుకోవాలి. విద్యార్థి వ్యక్తిగత జీవితాన్ని కాకుండా సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత కృత్య కేంద్రీకృత సూత్రం. ఇదేంటంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనే శాస్త్రాభ్యసనానికి ముఖ్య లక్షణం. చేయడం ద్వారా నేర్చుకోవడం అనే శాస్త్రాభ్యసన సూత్రం ఇది. అందువల్ల ఏంటంటే ప్రయోగశాల కృత్యాలకు, ప్రత్యక్ష అనుభవాలకు, క్షేత్ర పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. తర్వాత పరిరక్షణ సూత్రం. పరిరక్షణ సూత్రం సమాజ సంస్కృతిని పరిరక్షించేలా, సమాజ సంస్కృతిని పరిరక్షించేలా, వాటిని తరువాత తరానికి అందించేలా, తరువాత తరానికి అందించేలా ఉండాలి. తర్వాత సృజనాత్మక సూత్రం. సృజనాత్మక సూత్రం విద్యార్థి
మోసధోరణి కట్టుబడకుండా సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. తర్వాత దూరదృష్టి సూత్రం. దూరదృష్టి సూత్రం అంటే భవిష్యత్తులో విద్యార్థి సమాజం ఎదుర్కొనే సవాళ్ళను పరిష్కరించగలగాలి. విద్యార్థి సమాజం ఎదుర్కొనే సవాళ్ళను పరిష్కరించగలగాలి. వైవిధ్య సూత్రం. పాఠ్యప్రణాళిక దృఢంగా కాకుండా సరళంగా ఉండాలి. దృఢంగా కాకుండా సరళంగా ఉండాలి. బ్రూ బ్రేకర్ ప్రకారం పాఠ్యప్రణాళికలో విద్యార్థులను విమర్శనం కాకుండా విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక. పాఠ్యప్రణాళికలో విద్యార్థులు కాకుండా విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక. తర్వాత అనుభవ సామర్థ్య సూత్రం. అనుభవ సామర్థ్య సూత్రం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే విజ్ఞాన శాస్త్రంలో వివిధ అంశాలను సమగ్రపరిచి సమైక్యం చేసి సమగ్రమైన అభ్యసన అనుభవాలను అందించాలి. సమగ్రమైన అభ్యసన అనుభవాలను అందించాలి. తర్వాత వ్యవస్థీకరణ సూత్రం. విద్యార్థుల మానసిక స్థాయిలను దృష్టిలో ఉంచుకొని తార్కికమైన అమరికతో పాఠ్యాంశాలను రూపొందించాలి. పాఠ్య ప్రణాళిక, వ్యవస్థీకరణ, ఉపగమాలు ఇవి ఏంటంటే పాఠ్య ప్రణాళిక వివిధ రకాలుగా రూపొందిస్తారు. అందులో ఏంటంటే ఒకటి ఏకకేంద్ర పద్ధతి. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి పరిచే పద్ధతి. దీన్ని ఏమంటారు? ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఒక విషయాన్ని ప్రారంభంలో కొద్దిగా అందిస్తారు. అటు తర్వాత సంవత్సరాల్లో దీని పరిధిని పెంచుకుంటూ అవే అంశాలకు సంబంధించిన విస్తృతమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు. అంటే ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలను దిగువ తరగతుల్లోనే ఏంటంటే ప్రాథమిక భావనలను దిగువ తరగతుల్లో, క్లిష్ట భావనలు ఏంటంటే పై తరగతులను అందిస్తారు. క్లిష్ట భావనలను పై తరగతుల్లో అందిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రధానంగా ఏంటంటే ప్రస్తుత ప్రాథమిక మాధ్యమిక తరగతుల్లో అమల్లో ఉంది. ఇది ప్రాథమిక మాధ్యమిక తరగతుల్లో అమల్లో ఉంది.
అంటే ఏంటంటే మనం పీల్చేయగలిగిన పాఠం ఏంటంటే 3 నుండి 7 తరగతుల్లో స్థాయిని బట్టి విస్తరిస్తూ ప్రవేశపెట్టడం జరిగింది. స్థాయిని బట్టి విస్తరిస్తూ ప్రవేశపెట్టడం జరిగింది. ఏది మనం పీల్చే గాలి. అదే కొన్ని విషయాల్లో ఉన్నత పాఠశాలలో కూడా ఉంది. ఇప్పుడు 7వ తరగతిలో ప్రారంభించిన అనువంశికత 9, 10 తరగతులు ఉంటాయి. అనువంశికత 9, 10 తరగతుల్లో కూడా ఉంటాయి. అది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? విషయాలు మానసిక స్థాయిలకు అనుగుణంగా ప్రవేశపెట్టబడతాయి. విషయాలు మానసిక స్థాయిలకు అనుగుణంగా ప్రవేశపెట్టబడతాయి. 1 సంవత్సరం చదివిన అంశాలు మరో సంవత్సరానికి పునాదులుగా నిలుస్తాయి. ఏ దశలోనైనా బడి మానేస్తే ప్రాథమిక అంశాలైనా తెలిసేలా ఉంటాయి. తెలిసిన దాని నుండి తెలియని దానికిగా బోధన ఉంటుంది. ఇక్కడ తెలిసిన దాని నుండి తెలియని దానికి బోధన ఉంటుంది. శీర్షికల అమరికకు సులువైంది పునశ్చరణం ఉంటుంది. శీర్షికల అమరికకు సులువైంది పునశ్చరణం ఉంటుంది. లోపాలు ఏంటంటే ఎక్కువ పునశ్చరణ. లోపాలు ఏంటి? ఎక్కువ పునశ్చరణ. తర్వాత ఏ అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నట్టు అనిపించదు. ఏ అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నట్టు అనిపించదు. తర్వాత అంశాల పద్ధతి. అంశాల పద్ధతి లేదంటే శీర్షిక విధానం. శీర్షిక విధానం. విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లాంటి భాగాలు కాకుండా సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నింటినీ కలిపి ఒక శీర్షిక కింద అందించడమే అంశాల పద్ధతి. విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లాంటి భాగాలుగా కాకుండా సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నింటినీ కలిపి ఒక శీర్షిక కింద అందించడం. ఒక శీర్షిక కింద అందించడం. దీన్ని ఏమంటాం? శీర్షిక పద్ధతి లేదా అంశాల పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఒక తరగతిలో ఒకసారి బోధించిన అంశాలను మరో తరగతిలో మరోసారి బోధించడం. ఒకసారి బోధించిన అంశాలు మరోసారి బోధించడం. మరో తరగతిలోనే మొదటిసారి బోధించడం. తర్వాత ఏంటంటే ప్రయోజనాలు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? వివిధ శాస్త్రాల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. పరిసరాలను అర్థవంతంగా అవగాహన చేసుకోవచ్చు. ఎంచుకున్న పాఠాన్ని శాస్త్రాల భేదం లేకుండా సమగ్రంగా ఎంచుకున్న పాఠాన్ని శాస్త్రాల భేదం ఉండదు, ఇక్కడ సమగ్రంగా నేర్చుకోవచ్చు. దీని లోపాలు ఏంటంటే విద్యార్థుల వయో మనోపరిమితులు కాకుండా పాఠ్యాంశాన్ని మాత్రమే దృష్టిలో ఉంటారు. ఇక్కడ లోపాలు ఏంటి? పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. అంటే పాఠ్య విషయంలో, బోధన విషయంలో ప్రాధాన్యత తప్పితే విద్యార్థికి ప్రాధాన్యత సంబంధిత అంశాలను విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నా ఒక్కో సబ్జెక్టులో మౌలిక అంశాలకు సంబంధించి విజ్ఞానం లభించదు. మౌలిక అంశాలకు సంబంధించిన విజ్ఞానం లభించదు. లోతుగా అందించేందుకు వీలు కలగదు.
లోతుగా అందించేందుకు వీలు కలగదు. తర్వాత ప్రక్రియ పద్ధతి. ఇది ఉత్పత్తి కంటే ప్రక్రియకి ప్రాధాన్యత ఇస్తుంది. ఉత్పత్తి కంటే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే చేయడం ద్వారా శాస్త్రాన్ని నేర్చుకోవడం అనే అంశం ఉంటుంది ఇక్కడ. చేయడం ద్వారా శాస్త్రము నేర్చుకోవడం. శాస్త్ర పరిశోధనలోని అంతర్గత అంశాలైన ప్రాకల్పనలు రూపొందించడం, ప్రయోగాల నిర్వహణ, పరిశీలన, సాధారణీకరణ అంశాల్లో శిక్షణ లభిస్తుందన్నమాట. ఇప్పుడు అమెరికాలో 1962-68లో సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్ అంటే SAPA అనేదాన్ని మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చు. వాషింగ్టన్లో మేయర్ 1962లో దీన్ని రూపొందించారు. వాషింగ్టన్లోనే జాన్ ఆర్ మేయర్ దీన్ని ప్రతిపాదించారు. విజ్ఞాన శాస్త్రం, శాస్త్రీయ విధానం అనేవి ఏంటంటే దీని లక్ష్యాలు అన్నమాట. విజ్ఞాన శాస్త్రం, శాస్త్రీయ విధానం. తర్వాత భావన పద్ధతి. భావన అంటే మనసులో ఏర్పడే చిత్రం అన్నమాట. ఇది మనసులో ఏర్పడే చిత్రం. అంటే సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం ద్వారా భావనను అభివృద్ధి చేయవచ్చు. సత్యాలను ఏం చేయాలి? తార్కిక క్రమంలో అమర్చాలి. ఇప్పుడు భావన అభివృద్ధి చేయవచ్చు. సత్యాల నుంచి భావనలు ఏర్పడి వివిధ భావనల మధ్య సంధానం జరిగితే శాస్త్రాభివృద్ధి జరుగుతుంది. ఇదేంటే 1969లో అమెరికాలో COPES అంటే కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్. కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్ అనే పద్ధతి ఆధారంగా ఈ పద్ధతి రూపొందించబడింది. ప్రణాళికలు కొన్ని భావనలు ఉంటాయి. విశ్వ నిర్మాణాత్మక ప్రమాణాలు. తర్వాత ఏమో ప్రతిచర్య మార్పు. తర్వాత శక్తి పరిరక్షణ. తర్వాత శక్తి తొలగుదల. సాంఖ్యక శాస్త్ర ఉద్దేశంలో ప్రకృతి. అలాగే విద్యార్థుల మౌలిక భావనలు పెంచడమే ఈ COPES యొక్క లక్ష్యం. అదే భావన పద్ధతి ద్వారా కొన్ని సామర్థ్యాలు మనం వృద్ధి పొందుతాయి. అవి ఏంటంటే విశ్లేషణ, వర్గీకరణ, సమాచారం, తర్కం, మాపనం, పరిశీలన, ప్రాగుక్తీకరణ, ప్రయోగం, వ్యాఖ్యానం. మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిన కనీస అభ్యసన స్థాయిలు కూడా దీనికి బలపరుస్తాయి అన్నమాట. కనీస అభ్యసన స్థాయిలు వీటిని బలపరుస్తాయి. అమెరికాలో BScs అంటే బయోలాజికల్ సైన్స్ కరికులం స్టడీ లక్ష్యాల్లో కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
తర్వాత సమైక్య లేదా శాఖాంతర పద్ధతి. సమైక్య లేదా శాఖాంతర పద్ధతి. శాస్త్రాలను విడివిడిగా బోధించడం కంటే ఒక సమన్వయంతో బోధిస్తే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది అన్నమాట. విడివిడిగా కన్నా ఒక సమన్వయంతో బోధించాలి, అప్పుడు అది కొంచెం అర్థవంతంగా ఉంటుంది. ఇలా ఒక అంశాన్ని వివిధ శాఖల సమన్వయంతో బోధించడమే శాఖాంతర పద్ధతి. ఒక అంశాన్ని వివిధ శాఖల సమన్వయంతో బోధిస్తే దాన్ని ఏమంటారు? శాఖాంతర పద్ధతి అంటారు, లేదంటే సమైక్య పద్ధతి. 1937 గాంధీజీ ప్రతిపాదించిన నూతన విద్యా విధానం ఉంది కదా. 1937లో గాంధీజీ ప్రతిపాదించిన నూతన విద్యా విధానం బేసిక్ విద్య అంటారు, లేదంటే వార్తా విద్య అంటారు. బేసిక్ విద్య లేదా వార్తా విద్య. ఇందులో ఇది ఉందో, ఇందులో ఈ సమైక్య విద్య ఉంది, సమైక్య పద్ధతి. తర్వాత యూనిట్ పద్ధతి. యూనిట్ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారిలో అమెరికాకు చెందిన హెన్రీ మోరిసన్ ఏ దేశస్థుడు? అమెరికా. ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండే, ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండి ఒక ప్రధాన అంశం చుట్టూ అల్లిన రెండుగానే అంతకంటే ఎక్కువగానే పాఠాల సముదాయం. రెండుగానే అంతకంటే ఎక్కువగానే పాఠాల సముదాయం ఏంటి? యూనిట్ అని చెప్పాడు. అది యూనిట్ లక్షణాలు ఏంటి అంటే ఒక ప్రయోజనం చుట్టూ అమర్చిన కృత్యాల వ్యవస్థ. ఒక ప్రయోజనం చుట్టూ అమర్చిన కృత్యాల వ్యవస్థ. ఇందులో అతి ప్రధానమైనది ఏంటంటే అధ్యయన విషయం. ఇది విద్యార్థి చురుగ్గా పాల్గొనడానికి తగినంత విషయ గ్రహణకు వీలుగా ఉంటుంది. అయితే యూనిట్లో 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి బోధన యూనిట్, 2 మూలాధార యూనిట్. ఒకటి ఏంటి? బోధన యూనిట్, 2 మూలాధార యూనిట్. బోధన యూనిట్ అంటే తక్కువ వ్యాప్తిలో ఉండి విషయాన్ని తక్కువ విషయాన్ని తెలుపుతుంది. తక్కువ కాల పరిమితిలో పూర్తి అవుతుంది. అది తక్కువ కాల పరిమితి. ఇది ఉపాధ్యాయానికి పరిమితమైన మార్గదర్శిగా ఉంటుందన్నమాట. ఒక యూనిట్లో బోధించే పాఠ్యాంశం ఇందులో ఉంటుంది. తర్వాత మూలాధార యూనిట్. మూలాధార యూనిట్ అంటే బోధన యూనిట్ నిర్మించడానికి అవసరమైన బోధన కృత్యాల సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఉపాధ్యాయునికి ముఖ్యమైన వనరుగా కరదీపుగా పనిచేస్తుంది. బోధన యూనిట్ నిర్మించడానికి అవసరమైన బోధన కృత్యాలు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
అయితే మరో రకంగా ఏంటంటే మూలాధార యూనిట్లు ఉపాధ్యాయునికి బోధనం అంటారు. మూలాధార యూనిట్ అంటే ఉపాధ్యాయునికి బోధన వనరు. తర్వాత పాఠ్య విషయపు యూనిట్లు. పాఠ్య విషయపు యూనిట్లు అంటే పాఠ్య ప్రణాళికలో కొంత భాగాన్ని తీసుకుని ఏర్పాటు చేసిన యూనిట్. తర్వాత అనుభవ యూనిట్. పాఠ్య ప్రణాళికలో కృత్యాల వికాసాన్ని క్రమవృద్ధిని దృష్టిలో పెంచుకొని ఏర్పాటు చేసిన యూనిట్ అన్నమాట. పాఠ్య ప్రణాళికలో కృత్యాల వికాసాన్ని క్రమవృద్ధిని ఈ మూలాధార యూనిటే 3 రకాలుగా ఉంటుందన్నమాట. తర్వాత యూనిట్ దశలు ఏంటంటే ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యాన్ని తెలుసుకోవడం, కొత్త అనుభవాలు ప్రదర్శించడం. తర్వాత అభ్యసనను నిర్వహించడం, విషయాలను సంగ్రహించడం, పునర్విమర్శ డ్రిల్లు. తర్వాత మూల్యాంకనం. తర్వాత చారిత్రక పద్ధతి. ఒక విషయంలో చారిత్రకంగా మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ పద్ధతిలో విషయాన్ని అందించవచ్చు. ఇప్పుడు సూక్ష్మజీవుల అధ్యయనానికి సంబంధించి లేదంటే శాస్త్రవేత్తల వేరు కాలాలు చేసిన కృషిని ఇలాంటి వాటిని తెలపడానికి ఈ పద్ధతి పనిచేస్తుంది అన్నమాట. తర్వాత తార్కిక పద్ధతి. అక్షరాలు నేర్చుకున్న తర్వాత గుణింతాలు, అటు తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు ఇలా నేర్చుకోవాలి. దీనికి వ్యతిరేకంగా నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. అలాగే ఒక పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే దానిపై ఆధారపడ్డ మరో పాఠాన్ని నేర్చుకోవాలి. ఇలా అర్థవంతమైన క్రమంలో పాఠ్యాంశాలు అమరిస్తే దాన్ని ఏమంటాం? తార్కిక పద్ధతి అంటారు. తార్కికంగా అమర్చిన విషయాల క్రమమే అర్థవంతంగా ఉంటుందన్నమాట. తర్వాత ఋతుక్రమ పద్ధతి. ఒక్కో ఋతువులు ఉండే పరిసరాలు, మరో ఋతువులో ఉండవు. అందువల్ల అంటే ఆయా ఋతువుల్లో లభించే వనరుల ఆధారంగా సిలబస్ను మార్పులు చేర్పులు చేయాలి. ఋతువుల ఆధారంగా సిలబస్ను మార్పులు చేయాల్సి ఉంటుంది అన్నమాట.